నమస్తే అండి. ఈరోజు మేము మటను, మామిడికాయ వండుకుంటున్నామండి. అలాగే ఇది అల్లం పేస్ట్ అండి. మనం ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. అలాగే కొత్తిమీరి. ఈ మామిడికాయ మటన్ అండి, ఇది చాలా రుచికరంగా ఉంటది. ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటది. మన ఆంధ్ర స్టైల్‌లో మనకి తెలిసే ఉంటది గానీ, ఈ రుచికరంగా ఎలా వండాలన్నది మేము ఇప్పుడు చేసి చూపిద్దామండి. మీరు చూస్తూ ఉండండి. మనం ఆయిల్ పోసుకున్నామండి. ఒక 3 స్పూన్‌ల ఆయిల్ పోసుకున్నామండి ఇప్పుడు. పచ్చిమిరపకాయలేసుకుంటున్నాం మేము ఫస్టు. అలాగే మేము ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండీ! ఉల్లిపాయలు కూడా ఏసుకున్నాం చూడండి. ఈ ఉల్లిపాయలు కూడా మంచి బాగా ఏగేదాకా ఉంచుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నామండి ఒక 5 నిమిషాలు. చూడండి ఉల్లిపాయలు కొంచెం బాగా ఏగినాయండి ఇయి. ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు మటన్ ఏసుకోవాలండి ఇందులో. ఇప్పుడు ఏసుకుంటున్నాం చూడండి, మటన్ ఏసుకుంటున్నాం మేము. ఈ మటన్ కూడా ఇప్పుడు బాగా ఇందులో బాగా అవ్వాలండి ఇది. దీన్ని కొద్దిగా ఏగనిచ్చి మనం అల్లం పేస్ట్ ఏసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నామండి. ఒక 3 స్పూన్లు ఏసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ మటను మంచి మెత్తగా ఉడుకుతదండి ఇప్పుడు ఇది. చూడండి ఇలా మనం మూత పెట్టుకోవాలండి ఇప్పుడు. ఒక పావుగంట ఇలా ఉడికితే కొంచెం మాంసం బాగా మెత్తగా ఉడికాయి కదండీ! అప్పుడు మనం అన్ని మసాలాలు వేసుకోవాలి. చూడండి మటన్ అండి బాగా ఉడికింది. ఇప్పుడు మేము ఇందులో పసుపు అయి వేసుకుంటున్నాం ఇప్పుడు. పసుపు వేసుకున్నామండి. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నామండి. స్పూనున్నర ఫుల్‌గా వేసుకున్నాం ఇప్పుడు. మిక్స్ మసాలా అండి. మిక్స్ మసాలా వేసుకున్నామండి ఒక స్పూను. అలాగే మేము కారం కూడా వేసుకుంటున్నామండి. కారం వేసుకున్నామండి. 2 స్పూన్లు వేసుకున్నాం కారం. చూడండి ఇప్పుడు కారం అన్ని మసాలాలు వేసుకున్నాం కదండీ! ఇలా మనం బాగా ఏగనివ్వాలండి ఇప్పుడు ఇది కొంచెం. ఇది ఏగనిచ్చేది ఇది మనం ఒక 5 నిమిషాల్లోను మనం మామిడికాయ తురుము తీసుకున్నాం కదండీ! అది కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఇందులోను. మామిడికాయ తురుము వేసుకుంటామండి ఇప్పుడు. చూడండి మామిడికాయ తురుము అండి ఇది మనం వేసుకుంటామండి ఇప్పుడు ఇందులో. సరే అండి మేము అది అలాగే మామిడికాయ మనం తురుము తీసుకున్నాం కదండీ! టెంకలు కూడా మనం ఇందులోనే వేసుకోవచ్చండి మేము. లాస్ట్‌లో వేసుకుంటామండి ఇది కొంచెం తర్వాత. అలాగే మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటామండి. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలండి. అంటే మసాలా వేసుకున్నాం కదండీ! పచ్చి వాసన పోవడం కోసమని మనం మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. తర్వాత మనం వాటర్ పోసుకుంటామండి ఇందులో. మీరు చూస్తూ ఉండండి. చూడండి మనం 5 నిమిషాలు ఉంచుకోవాలని పెట్టుకున్నాం కదండీ మనం మూత. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది. పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా వేగిందండి. అలాగే మేము వాటర్ పోసుకున్నామండి. ఒక కప్పు వాటర్ వేసుకున్నామండి ఇందులోను. చూడండి ఇది. ఇలా వేసుకుంటే మనం మటన్ అండి ఇప్పుడు అంతా రెడీ అయిపోద్దండి. ఒక 15 నిమిషాలు మనం ఉడికింది ఇది. వాటర్ పోసిన తర్వాత ఒక 15 నిమిషాలు అయితే అండి మటన్, మామిడికాయ రెడీ అండి. అలాగే ఏయో అనుకుంటారా మీరు, మామిడికాయ మనం తురుము తీసుకున్నాం కదండీ! అయి 2 కాయలు కూడా మనం తురుము తీసుకున్నాం లాస్ట్‌ని టెంకలో అలాగే వేసుకున్నామండి మేము. చూడండి. ఇలాగ అందరూ కూడా ట్రై చేసుకోండి. మా ఛానెల్‌కి లైకులు కొట్టండి. గుంటూరు సిల్లీ ఛానెల్‌కి.
చూడండి మనం వాటర్ అన్ని మసాలా వేసుకున్న వాటర్ వేసుకున్నాం, అలాగే మేము ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం లాస్ట్ ఇందులో. లాస్ట్ వేసుకున్నాం మేము సాల్ట్. అందరూ ఫస్ట్ వేసుకుంటారు, మేము చాలా లాస్ట్ వేసుకున్నాం. అంటే దీంట్లో పరాగం ఏం లేదు. అందరూ కూడా ఇలా ట్రై చేసి వండుకోండి, చాలా బాగుంటుంది కూర. ఈ మటన్ మామిడికాయ అండి చాలా రుచికరంగా ఉంటుంది, మంచి పులుపులుగా బాగుంటుందండి ఇది. మామిడికాయ మటన్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి, వండుకోండి మీరు ఇలాగే. ఈ వంట రాని వాళ్ళు కూడా ఇలాగే వండుకుని ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. చూడండి మటన్ మామిడికాయ రెడీ అయిపోయిందండి. మటన్ మామిడికాయ మనం రెడీ చేసుకున్నప్పుడు చూడండి, బాగా మెత్తగా మంచి మెత్తగా ఉడికిందండి ఇది మటన్ కూడా. చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాం అండి. కొత్తిమీర వేసుకున్నాం చూడండి. కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుని మనం బంద్ చేసుకుంటే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇందులో ఇది రెడీమేడ్ మటన్ మసాలా ఒకటి వాడలేదండి మేము. ఒరిజినల్ గా అల్లం పేస్ట్ మనం సొంతంగా తయారు చేసి మనం రెడీ చేయడం జరిగిందండి ఇది మామిడికాయ మటన్.